ధాన్యం మిల్లు పోలప్పటికీ శాంపిల్స్ తీసుకెళ్ళి వాడు చేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. అవును, టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి అక్కడ తీస్తే 16% వచ్చిందండి. మళ్ళీ అదే అక్కడ తీసుకెళ్ళాలి. అక్కడ ఇలాంటి మిషనే కదా సార్, అదే కొంచెం డౌట్గా ఉంది సార్. మాకు అనేది ఏంటంటే నేను కూడా అందుకే అన్ని ఎవరు సార్ వీళ్ళు ఎంత పెడుతున్నారో మనకు తెలియదు. మనం చూడం కదా సార్, 520 పెడుతున్నారా 530 పెడుతున్నారో తెలియదు. వేరే అక్కడ మన ఏదైతే మిల్లో ఉందో వాళ్ళంతా పెడుతున్నారని మిషన్ అంటే వాళ్ళు తేమ శాతం చెక్ చేస్తారు కదా సార్, ఈల్డ్ అనేది. సో అదే మాకు అర్థం కావట్లేదు. అంటే మీకు అర్థం కావాలంటే ఏం చేయగలుగుతారు? ప్రపంచంలో వీళ్ళే మనకి చెప్పాలి సార్, ఇంత శాతం వాళ్ళు అన్ని డీటెయిల్స్ ఇస్తారు. అవును, ఒకవేళ ఇవ్వకపోతే ఇప్పిస్తాను ఇప్పటి నుంచి. ఎస్ సార్, డెఫినెట్లీ. మీరు ఏ విధంగా దాన్ని చూసుకొని నాలెడ్జ్ ఇస్తుంది ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నాడు. అవును సార్, సాంబశివరావు గారు ఒక పెద్ద మనిషి. ఎస్ సార్. మెసేజ్ పంపించినా చూసుకునే అలవాటు లేదు. అవును సార్. అలాంటప్పుడు మెసేజ్ వస్తుంది. అవును, అదే మరిగా మనకు అన్ని కూడా సైంటిఫిక్ గా వచ్చే మెషిన్స్ అన్ని వచ్చేసాయి. ఎస్ సార్. అవన్నీ వచ్చినప్పుడు ఇక్కడ మెషిన్ కు అక్కడ మెషిన్ కు వేరియేషన్ రావడానికి వీల్లేదు. అది నేను అడిగాను. ఇప్పుడు అది వస్తుంది సార్. ఇక్కడ సేమ్ మిషన్, అక్కడ సేమ్ మిషన్. కానీ ఇక్కడ మన వాళ్ళు చేసింది కనుక్కున్నప్పుడు అడిగాను, ఇక్కడ ఎవరి దగ్గర అయితే మెట్రాలజీ మీరు క్యాలిబ్రేషన్ చేస్తారో, మిషన్ సెట్ చేస్తారో అక్కడ చేస్తున్నారా లేదా? చేసినప్పుడు సేమ్ మిషన్ అయినప్పుడు వేరియేషన్ రాదు. కంప్యూటర్లో ఈ దేంట్లో వేరియేషన్ రాదు. ఎగ్జాక్ట్లీ సార్. మీ సెల్ ఫోన్ ఆయన సెల్ ఫోన్ 2 ఒకటిగా పనిచేస్తారు తప్ప మీరు ఒకటి ఆయన ఒకటిగా పనిచేస్తారు. కాబట్టి దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేస్తాం. ఇప్పుడు ఓవరాల్ గా మీకు ఈ సిస్టమ్ ఇప్పుడు ఉండే ప్రొసీజర్ ఓకేనా? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ సార్. అయితే మనకి డబ్బులు కూడా లేట్గా వచ్చాయి. 2-3 months లో వచ్చేది. మేము 28th వేసాం సార్. 29th 30th మధ్యాహ్నం మా అకౌంట్లో మనీ పడిపోయింది. నేను ఒక మాట చెప్పాను మా వాళ్ళకి, ఇక్కడ తేమ తీశారు, పాస్ అయిన తర్వాత రైస్ మిల్లు తీశారు. నేను రైస్ మిల్లుకి పోయిన తర్వాత ధాన్యం వెళ్ళింది, డౌన్లోడ్ చేసుకున్నారు. ధాన్యం వాళ్ళు తీసుకున్న తర్వాత కంప్యూటర్లో పెట్టారు. ఇక్కడ కంప్యూటర్లో పెడతారు. ట్రాకింగ్ కూడా ఉంది. ఎప్పుడు మీరు ధాన్యం శాంపుల్ తెచ్చారు కరెక్ట్గా ఉంటే ఎప్పుడు లోడ్ కూడా లారీలో తీసుకొని వెళ్ళారు, కారణాలేంటి? రైస్ మిల్లు పోయిన తర్వాత ఎప్పుడు దాన్ని దించుకున్నారు, దించుకున్న తర్వాత క్లియర్గా ఆ నిమిషం మాకు కంప్యూటర్ తెలిసిపోతుంది పలానా రైతు ధాన్యం వచ్చిందని. వచ్చి తానే మీరు నెక్స్ట్ చేసామనుకో, మీరు అక్కడ ఇచ్చారు, డబ్బులు వచ్చింది, మీరు బ్యాంకులో డబ్బులు తీసుకోవాలి. ఎగ్జాక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యూర్. అలాంటి సిస్టమ్స్ అన్ని తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎగ్జాక్ట్లీ సార్. రేపు ఇచ్చే బదులు ఈరోజు ఇస్తే నష్టమే నాకు. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఇలాంటి సిస్టమ్స్ అన్ని వచ్చి మీరు కూడా మేము ఇప్పుడు మీరు 5-6 మంది ఉన్నారు. ఎస్ సార్. మీరు ధాన్యం అయిన తర్వాత మీకు నేను ఒక మెసేజ్ పంపిస్తున్నాం. ఓకే. ఏది సివిల్ సప్లైస్ తరఫున IVRS ఫీడ్బ్యాక్ కింద తేమ మీద మీకు గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, గోతాలు సరిగా ఉన్నాయో లేదా, 48 గంటల్లో మీకు డబ్బులు పడ్డాయో లేదో పంపిస్తున్నాను. మీరు కూడా ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నారు. అది కూడా ఓన్లీ 9% 10% పంపిస్తున్నారు. యాజ్ ఆన్ టుడే రాను నేర్చుకోవాలా చాలా ఉంది. మీకు అంతా తెలిసే మీరు అందరూ అనుకుంటున్నారు, ఇంకా నేర్చుకోవాలి చాలా ఉన్నాయి. నేను ప్రాసెస్ ఇంటిగ్రేషన్ అండ్ ఆటోమేషన్ పర్ఫెక్ట్ వెళ్ళాలని చూస్తున్నాను. ఏ రైతు అడిగినా నాది మార్గ తప్పు జరిగిందంటే కాదయే ఇది జరిగిందని నేను చూపించే పరిస్థితిలో ఉండాలి. ఏ రైతుకు అన్యాయం జరగకూడదు. ఇప్పుడు నేను అడిగింది మీ దగ్గర ఇప్పుడు IVRS లో ఈ ఏరియాలో వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి, ఈ ఊర్లో వచ్చిన ఫీడ్బ్యాక్ ఐ వాంట్ టు సీ. ఎక్కడుంది సార్ అంటే ఇప్పుడు నువ్వు చేస్తా నాకెందుకు, ఇక్కడ కావాల్సింది ఏ ఫోన్ నుంచి ఎంత మీరు ఏం చేస్తున్నారంటే
ఇవన్నీ హిస్టారికల్ డాక్యుమెంటేషన్ పెడుతున్నారు. నాకు డాక్యుమెంటేషన్ కావాల్సింది ఇంప్రూవ్మెంట్. ఈ ఊర్లో ఉండే రైతులు ఎంతమంది, అక్కడెక్కడ ఎంతమంది రైతులు ఈ ఊర్లో 209 మంది ఇచ్చారు. అదేమో 209 మంది వరి రైతులు ధాన్యం ఇచ్చారు. అవునా?